అందరికీ నమస్కారం. సైన్స్ ద్వారా సనాతనాన్ని మనం తెలుసుకోవచ్చా? సనాతనం ద్వారా సైన్స్ని మనం తెలుసుకోవచ్చా అంటే నిజమే, తెలుసుకోవచ్చు. సైన్స్ ద్వారా సనాతనాన్ని పరిచయం చేసుకోవచ్చు, సనాతనం ద్వారా సైన్స్ని పరిచయం చేసుకోవచ్చు. సనాతన మార్గంలో ఉన్న వాళ్లకు సైన్స్ తెలియదనడం పొరపాటు. సైన్స్ తెలిసిన వాళ్ళు సనాతన మార్గంలో లేరనుకోవడం కూడా అంతకంటే పొరపాటు. సైన్స్ సనాతనం పరస్పరము ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి. ఈ అనుసంధానాన్ని స్పష్టమైన విధంగా విడమరిచి చెప్పగలిగే గురుకుల విద్యాలయం డామరేశానందనాథ గురుకుల విద్యాలయం. సనాతనం అనగానే పిల్లలకు సైన్స్ రాదని చాలామంది తల్లిదండ్రులు పొరపడుతుంటారు. సైన్స్ మార్గంలో ఉంటే సనాతనాన్ని పెద్దగా పట్టించుకోలేము అని కూడా ఆందోళన పడుతూ ఉంటారు చాలామంది. కానీ ఇది పొరపాటు, ఇది చాలా తప్పు. సైన్స్ ద్వారా మనం సనాతనాన్ని సాధన చేయవచ్చు, సనాతనం ద్వారా సైన్స్ జ్ఞానాన్ని కూడా పొందవచ్చు. అది ఎలా అన్నది మున్ముందు వీడియోల్లో మీరు తెలుసుకోవచ్చు, మున్ముందు చిత్రమాలికల్లో మీరు తెలుసుకోవచ్చు. ఇటువంటి అద్భుతమైన విషయాలు సైన్స్ ద్వారా సనాతనం, సనాతనం ద్వారా సైన్స్ని పరిచయం చేసుకునే అద్భుతమైన వేదిక డామరేశానందనాథ గురుకుల విద్యాలయము. మీ పిల్లలను డామరేశానందనాథ గురుకుల విద్యాలయంలో చేర్చండి, వాళ్ళ మేధోవృద్ధికి తోడ్పడండి, సనాతన ధర్మాన్ని రక్షించండి. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ.